ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. దేవుని యొక్క ఆత్మ సహాయం పొందుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. మేము ఏ పాటి వారం నాయన, ఎన్న తగని వారమైన మమ్మలను నీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకుని వచ్చి నీ ఆత్మ సహాయము దయచేసి ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి. ఈ యొక్క సంగమనకు మేలుకరంగా, దీవెనకరంగా, నీ నామానికి మహింకరంగా మేమందరం జీవించినట్లు నీ కృపతో మమ్మల్ని బలపరచమని యేసునామమున అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, నా పేరు నేరు ప్రసాద్. మాది చాలా పల్లెటూరు, అంటే మడమనూరు అని మీరు విన్నారేమో. మనుబోలు దగ్గర, మనుబోలు మండలం, వీరంపల్లి రూట్లో మడమనూరు అనే ఊరు మాది. అక్కడ నేను దాదాపు 2002 సమయానికి దేవుని సేవలోకి వచ్చాను. 2002లో 1998లో బాప్తీసం తీసుకున్నాను. 2010లో దేవుడు రెవరెండ్గా అభిషేకించాడు వేదాయపాలెం ఎడ్వర్డ్ జాషువా గారి చర్చిలో. ఆ తర్వాత పాస్టర్ గారు చనిపోయిన తర్వాత సొంత పరిచర్యను ప్రారంభించాము. ఆ తర్వాత జెదిద్యా రెవల్యూషన్ ప్రేయర్ మినిస్ట్రీస్, జెదిద్యా ప్రకటన ప్రార్థనా మందిరం అనే పేరుతో మన నెల్లూరు జిల్లాలో ఒక 16 సంఘాలు కట్టాము. అవుట్ స్టేట్స్లో ఒక 3 కట్టాము. దేవుని మహాకృపను బట్టి 19 సంఘాలు దేవుడిచ్చాడు. ఇంకా అనేక సంఘాలు కట్టాలని, అనేక ప్రాంతాల సువార్త ప్రకటించాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. మా యొక్క ఒకే ఒక గురి ఏంటంటే, ఎక్కడైతే యేసు ప్రభు గురించి తెలియదో అక్కడ దేవుణ్ణి పరిచయం చేయాలి అనే ఒకే ఒక గురి కలిగి ముందుకు సాగుతా ఉన్నాం. సరే, మంచిది. ఏ విధమైనప్పటికీ దేవుడు వాడుకోవాలి. ఇక్కడ ఒక చక్కని మాట రాశారు. ఈ మాట ఏంటి నాకు చాలా వస్తుంది. వాడిపోకముందే నన్ను వాడుకో ప్రభు అని. ఇక్కడ ఒక సిస్టర్ ఉంది, పుష్పమ్మ గారని. ఈ పాట చాలా ఇష్టపడి ఎక్కడ పోయినా ఆ పాటే పాడుతూ ఉండేది. ఇది ఛత్తీస్గఢ్లో ఒక సిస్టర్ పాడుతూ ఉంటే తెలుగులో ఈమె నేర్చుకుంది. బాగుంది ఆ పాటని. పాస్టర్ గారు ఆమెకు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుంది. ఎందుకనంటే అక్కడ నక్సల్స్ మధ్య సేవ చేస్తున్నారు. ఒకవేళ మేము చనిపోతే మా బిడ్డల పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో ఆమె పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ నక్సల్స్ మధ్య సేవ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పాట నేర్చుకుంది. అయితే తర్వాత కొద్ది దినాల తర్వాత ఏమైందంటే, అంటే నేను గొప్ప చెప్పడం కాదు, కించపరచడం కాదు, ఉన్న ఉద్దేశం సాక్షిగా చెప్తున్నా. అంటే దేవుని యొక్క వాక్యము చాలా మధురంగా ఉంటుంది, కానీ దాన్ని పాటించాలంటే చాలా చేదుగా ఉంటుంది. వ్యత్యాసం అది. ఈ పాట చాలా బాగుంది. హిందువులు కూడా చాలామంది మెచ్చుకుంటారు. అసలు చాలామంది హిందువులు మన పాటలు ఎక్కువ పాడతారు. అసలు దేవాలయాల్లో కూడా మన పాటలని మార్చుకొని పాడుకుంటుంటారు. కారణం ఏంటంటే అంత మధురమైనటువంటి మన పాటలు, అంత మధురమైనవి దేవుని యొక్క మాటలు. కానీ వాటిని పాటించాలంటే మాత్రం ఎలా ఉంటాయి? బహుచేదుగా ఉంటాయి. మామూలు చేదు కూడా కాదు. మా పుష్పమ్మ గారు వాళ్ళ అమ్మ ఏమన్నదంటే, మేము బెంగళూరు వెళ్తూ ఉంటాను ప్రతి నెల. వాళ్ళ అమ్మగారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, పాస్టర్ గారు మా కూతురుతో కనీసము కూరగాయలు సంచి ఇచ్చి అంగడికి పంపలేదు పాస్టర్ గారు. ఎందుకంటే ఆ రోజు నేను ఒక గుడ్డల మూట ఆమెకి ఇచ్చాను ఎత్తుకోరమ్మని. అంటే మాకు అనాథాశ్రమం ఉంది, దాంట్లో గుడ్డలు ఇస్తే అవి తీసుకుని ఇవ్వడానికి మూట పెట్టాను. అది చూసి వాళ్ళ అమ్మ ఈ మాట నాకు చెప్పింది. అప్పుడు నేను అన్నాను, యేసు ప్రభు కంటే సున్నితమేం కాదులేమ్మా అన్నాను. యేసు ప్రభు కంటే, ఎందుకంటే ఆయన పాలుగారు దేహము లాంటి వాడు, 10,000 మందిలో కోరదగినవాడు. అయితే ఉన్న వాస్తవం అయితే ఆయన చెప్పిన తల్లి. అయితే తర్వాత ఇవి పాడబాడేది, వాడిపోకముందే నన్ను వాడుకో ప్రభు అని. చాలా కష్టం వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇంత ఏడ్ చేసేది. ఇంత కష్టమైతే కష్టం పాస్టర్ అంటే ఎందుకు పాడేవా పాట అనేవాడిని. ఏ పాట? మరి ఇప్పుడే వాడుకోవాలి కదా. వాడిపోకముందు అంటే నువ్వు చచ్చిపోకముందే దేవుని కొరకు వాడబడాలి. కాబట్టి ఆ మాటకి ఆ జీవితం సరిపోతుంది. వాడిపోకముందే మనం దేవునికి స్తోత్రం. మంచిది, మరి చాలా గొప్పది, చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సమయమును సద్వినియోగం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. నాకు ఒక చిన్న అలవాటు ఉంది. అది మంచిదో చెడదో నాకైతే తెలియదు. కానీ ఏంటంటే, ప్రశ్న వేయిందే పాట మొదలుపెట్టిన. అది చిన్నప్పటి నుంచి నాకు అట్లా వాక్యంలో నుంచి చాలా అలవాటు అయిపోయింది. ఎందుకంటే అవతల వాళ్ళ గ్రోత్ను బట్టి దేవుని వాక్యం అందించాలని. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రైస్తవులు అంటే అర్థం ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథం చెప్తుంది. క్రీస్తు అంటే అర్థం ఏంటి? బైబిల్ బాగా చదవాలి. బైబిల్ బాగా చదవండి. రైట్, పాస్టర్ గారు చక్కగా చెప్తున్నారు. క్రీస్తు అంటే అభిషిక్తులు. మనం ఎవరమే? క్రైస్తవులు. అంటే క్రీస్తుకు పుట్టినటువంటి వారు. క్రీస్తు ఇజ్రాయేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, తెలుసా? యాకోబు. ఆయనకు పుట్టిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఇజ్రాయేలు అయ్యారు. ఇప్పుడు క్రీస్తు ఇజ్రాయేల్ పక్షమున ఆయన ఇజ్రాయేలుగా ఉంటే, మన పక్షమున క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు రాజ్యం ఇది. అది ఇజ్రాయేల్ రాజ్యం, ఇజ్రాయేల్ వల్ల వచ్చిన రాజ్యం అది.
ఇక్కడ యేసు ప్రభు క్రీస్తు వల్ల వచ్చిన రాజ్యం ఇది. ఇదే రాజ్యం క్రీస్తు రాజ్యం. మరి మనందరం ఎవరమే? క్రైస్తవులు. ఇలాంటి ఒక పద్ధతి లేక ఇలాంటి ఒక పేరు భూప్రపంచంలో ఏ మతానికి లేదు. మీరు ఏ మతంలో ఆలోచించండి, వాళ్ళు ఏదో పెట్టుకుంటారు అంతే. కానీ ఈ యొక్క మంచి ఉద్దేశ్యం కలిగినటువంటి మాట క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే అభిషేకింపబడిన వారు. దేనికోసం? దేవుని కొరకై లేక అనేక ఆత్మలు రక్షించడానికి. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు రాయబడతాయి ఆ మాటలన్నీ. కాబట్టి ఆయన యేసు దేనికి అభిషేకించబడ్డాడంటే అనేకులు నశించే వారిని ఎదుకు రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. కాబట్టి ఆయన దానికోసం అభిషేకించబడ్డాడు. మనం దేనికి అభిషేకించబడ్డాం? ఆశీర్వాదాలు పొందుకోవడానికి, కరువులని తీర్చుకోవడానికి, పరలోకం వెళ్ళడానికి, వీటికి అభిషేకింపబడ్డామని అనుకుంటా ఉంటాం. కాదు కదా. మనకైతే అది వేరే పేరు పెట్టేవాళ్ళు. మనం ఇప్పుడు పరమగీతం బైబిల్లో ఉంది. మనల్ని కూడా పరదేశులను పిలిచేవాళ్ళు. ఎవరైనా ఏమని పిలవాలి? కానీ అలా పిలుస్తారు మనల్ని. అదిగో ఆ పరదేశం పోతుంది చూడండి, అదిగో పరదేశ్ అంటారా? అనరు. ఏమంటారు? వాళ్ళు క్రైస్తవులు అంటారు. ముందు నువ్వు క్రైస్తవులకు బతికితేనే పరలోకం. ఊరికి పరలోకం రాదు. నువ్వు క్రైస్తవులు అంత మాత్రాన పరదేశకి వెళ్ళిపోను. క్రైస్తత్వం ఉన్న ఆ పదానికి ఉన్న నిర్వచనాన్ని లేక ఆ పదానికి ఉన్న అర్థాన్ని నువ్వు గ్రహించాలి. కాబట్టి క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే అభిషేకించబడినవాడు. దేనికి? నశించు ఆత్మను రక్షించడానికి, వెతికి రక్షించడానికి. ప్రతి దినం ప్రతి క్షణం నీ పని అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు గురించి చెప్పడానికి నువ్వు బోధించాల్సిన అవసరం లేదు. చిన్న సాక్ష్యం చెప్పినా చాలు. నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు. కృతజ్ఞత లేని వారు కనుక ఆయన చేసిన మేలు మనం చెప్తుంటే చాలు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో పరిశుద్ధమైన దేవుని యొక్క లేఖన భాగాల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మన దేవుని బిడ్డ చూడండి, మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. ఎక్కడ చెప్పగలరా? వెరీ గుడ్. అయితే చూడవాలి. ఇక అంతియోకియాలో వాళ్ళు ఏమి అనబడ్డారు? మనం కూడా పిలువబడుతున్నాం, కానీ వాళ్ళకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. భూమికి ఆకాశానికి కూడా అంత వ్యత్యాసం ఉంది. వాళ్ళు క్రైస్తవులు ఎందుకు పిలువబడ్డారంటే క్రీస్తును ప్రకటిస్తూ క్రైస్తవులకు పిలువబడ్డారు. మనం క్రీస్తును నమ్ముకొని క్రైస్తవులకు పిలువబడుతున్నాం. ప్రకటిస్తూ పిలువబడ్డానికి, నమ్ముకొని పిలువబడ్డానికి ఎంతో వ్యత్యాసం. కాబట్టి ఈరోజు మనం ఆ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. నేను కొంచెం రెఫరెన్స్లు ఎక్కువగా చెప్తాను, దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఎక్కువ నేను వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడతాను. చూడండి 1 కొరింథీ 13:11. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితేనే, పిల్లవాని వలె తలంచితేనే, పిల్లవాని వలె యోచించితేనే, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితేనే. దేవునికి స్తోత్రం. చాలు. ప్రేమ దేవుని పిల్లలు చూడండి, ఇక్కడ క్రైస్తత్వంలో 2 తెగలు ఉన్నాయి. ఏం తెగలవి? పిల్లలు, పెద్దలు. ఇక్కడ క్రైస్తవ సంఘాలు ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా ఎవరు కనపడతారా అంటే పిల్లలే కనబడతారు. పిల్లలంటే ఏంటి? ఎందుకు ఇక్కడ ఆ పదాన్ని వాడాల్సి వచ్చింది? అపోస్తలుడైన పౌలు భక్తుడు పిల్లవాని చేష్టలు, పిల్లవాని ఆలోచనలు, పిల్లవాని ఉద్దేశాలు, పిల్లవాని మనస్సు. చాలామంది కూడా అంటుంటారు, ఏమని తెలుసా? సార్ యేసుక్రీస్తు ప్రభుకి చిన్నపిల్లలు అంటే ఇష్టం కదా సార్, అందుకని నేను చిన్నపిల్లలాగా ఉంటాను సార్. నువ్వు ఎప్పుడు చిన్నపిల్లలాగే ఉంటే పెద్దోళ్ళు అయ్యేది ఎప్పుడు? నేను మరగుజ్జువా? ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, నేను పిల్లవానిగా ఉంటుని అప్పుడు పిల్ల చేష్టాలు చేశాను, పిల్లవానిగా మాట్లాడాను. ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పెద్ద పనులు చేస్తున్నాను. ఏంటి పిల్లవానికి పెద్దవానికి తేడా అంటే సింపుల్ లాజిక్ చెప్తున్నా మీకు. పిల్లవాడు ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడే ఉంటాడు. మన చర్చికి వచ్చిన మూలకు అట్లాగే ఆధారపడుతున్నాం. నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అయిపోతున్న ఆధారమే మనకు. పెద్దవాడు ఎవరి మీద ఆధారపడి తన పాదాల మీద తను నిలబడాలని కోరుకుంటాడు. అట్లా ప్రభువు లేకుండా మనం ఎలా నిలబడతాం సార్? నువ్వు నిలబడడానికి ఆయన ఉండేది. ఆయన వెళ్ళిపోతుంటే పేతురు వాళ్ళందరూ అలాగే అడిగారు. ఆ మాట కూడా మీకు ఒక మాట చూపిస్తాను. చూడండి ఏమంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ పేతురు కూడా సేమ్ అదే అడిగాడు. అయ్యా నేను వెళ్ళిపోతున్నానంటే, అయ్యా నువ్వు వెళ్ళిపోతే నేను ఎట్లా అంటే ఒకటే ఒక మాట. ఆయన చాలా కోపం వచ్చింది ఆ మాటకి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము. చాలు. ఏమంటున్నాడు ఇప్పుడు పేతుర్ని? సాతానా నా వెనుకకు పొమ్ము. ఎందుకన్నాడు పేతుర్ని? పాపము ఏమైనా పాపం చేశాడా? ఏమైనా అబద్ధాలు చెప్పాడా? ఏమైనా దొంగతనం చేశాడా? చిన్న పిల్లవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. నేను చనిపోతాను, నేను సిలువేయబడతానంటే, అయ్యో వద్దు ప్రభా, నీకు దూరమగును గాక అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు వాడి పదం, అది సాతానా వెనకకు పో అన్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా పిల్లవాళ్ళలాగా ఎప్పటికీ నేను నీతో కూడా ఉంటే నువ్వు నీ యొక్క శక్తి నేను ఎప్పుడు తెలుసుకోవాలి, నీ స్టామినా నేను ఎప్పుడు తెలుసుకోవాలి. నేను వెళ్ళిపోతేనే నీ స్టామినా బయటకు వస్తుంది, నీ శక్తి ఎందుకు బయటకు వస్తుంది.
దేవుడు ఎప్పుడు ఆయన మీదే ఆధారపడి బతకమని కోరుకోవడం లేదు. నీ అంతటి నువ్వు నిలబడాలి, నువ్వు పడిపోతే లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన వాళ్ళు మునిగిపోతున్నప్పుడు కూడా అడుగుతాడు కదా, ప్రభువా మేము మునిగిపోతున్నామయ్యా అంటే మీకు చింత లేదా అంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతున్నారు? ఎందుకంటే ప్రభు ఏం కోరుకున్నాడంటే నా స్థితికి వారు ఎదగాలని కోరుకున్నాడు. కాబట్టి అంతేగాని ఎప్పుడు నేను చీబట్టుకునే ఉంటాను, నువ్వు నా చీబట్టుకోను ప్రభా, నన్ను నడిపిస్తూ ఉండు ప్రభా, నేను నడుస్తూ ఉంటాను, ఎప్పుడు నీ మీద ఆధారపడుకుంటుంటే నువ్వు అవసరం ఎందుకు ఇంకా ఆయనకి? నీ ఇంట్లో ఒక పిల్లడు, ఒక పెద్ద అబ్బాయి అమ్మాయి ఉన్నాడు, చిన్నప్పుడు చేయబట్టుకుంటావు మంచిది, ఎందుకంటే పడిపోతాను నీకు తెలుసుకోలేదు కాబట్టి. జీవితకాలం చేయబట్టుకున్నాడు, ఏమంటారు? పాపం అతనికి ఏదో కాలో చెయ్యో లోపం ఉన్నట్టుంది, కన్నో చెవ్వు లోపం ఉన్నట్టుంది, అందుకే వాళ్ళ సహాయము కోరుకు. ఈరోజు ఇలాంటి క్రైస్తవులు కోకొలలుగా ఉన్నారు. ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడ్డాం. ప్రేమ దేవుని బిడ్డరా, దేవునికి వాక్యం చెప్తుంది, పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు మారింది. ప్రార్థన చేస్తే మనం ఎక్కువ ప్రార్థన చేసిందంటే ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు, దీవించు ప్రభు. ఎవరు కోరుకుంటారు? ఈ పిల్లలా పెద్దలా? డాడీ రాగానే చాక్లెట్ తెచ్చాడు, డాడీ ఏమైనా తెచ్చాడు తినడానికి, మమ్మీ ఏం తెచ్చాడు, మమ్మీ వచ్చిందా, డాడీ మమ్మీ ఏం తెచ్చిందా? పిల్లవాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో చర్చిలోకి వచ్చిన విశ్వాసులు కూడా దేవుణ్ణి అంటే ఇప్పుడు వీళ్ళెవరు? వీళ్ళు చిన్నపిల్లలు. ఎంతకాలం ఓకే కోరుకోవడం తప్పు కాదు, అదొక స్టేజ్ వరకే. సంవత్సరాలు గడిచిపోతున్నాడు, ఇంకా ఆ స్టేజీలోనే ఉంటే నువ్వు చిన్నపిల్లల కాదు. అందుకే ఆయన ఒక మాట కూడా అన్నాడు, మత్తయి సువార్త 11:17 అంటున్నాడు, నేను మీ కాడికి వచ్చాను పిల్లల నుంచి పెద్దలుగా చేయాలని, పిల్లవాళ్ళ కాడి నుంచి మిమ్మల్ని పెద్దవాళ్ళుగా చేయాలని వచ్చాను, కానీ మీరు ఇంకా పిల్లవాళ్ళుగానే ఉంటున్నారు. ఎలాంటి పిల్లవాళ్ళుగా ఉన్నారు చూడండి చెప్తున్నాడు. మీకు పిల్లన గ్రోవి ఊదితిమి, దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించాం, కానీ మీరు మాత్రం ఆ వాక్యాన్ని అర్థం తెలుసుకోలేకపోతున్నారు. మేము మీకోసం ప్రార్థనలు చేశాం, అయినా మీరు మాత్రం పాపక్షమాపణ పొందుకొని దేవుని కొరకు బ్రతకాలని ఆలోచన లేకుండా పోయింది. ఎప్పుడు ఒకరికొకరు చెప్పు, అమ్మ నా సమస్య ఇది, నా సమస్య ఇది, నాకు అది ఇట్లా ఉంది, నీకు ఇది ఇట్లా ఉంది అని చెప్పుకుంటూ పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు మీరు. హే మా మమ్మీ ఇది తెచ్చింది, అవునా మా మమ్మీ ఏం తేలేదురా, ఇదే ఇంకా పిలుపులాటలాడుకుని పిల్లకాయలు పులియారు. బాధ్యత లేనటువంటి మనుషులుగా బ్రతుకుతున్నారు. ఒక బాధ్యత లేదు. క్రైస్తవత్వం అంటే అది మామూలు విషయం కాదు, అది ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానం, అది ప్రపంచంలో ఏ వ్యక్తికి ఇవ్వనటువంటి స్థానం. ఒక పిఎంకైనా కూడా అర్హత రాదు. అంత గొప్ప స్థానంలో మనం ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి ఏమేం కోరుకుంటున్నామంటే మన దేవుని బిడ్డ చూడండి, దేవుడే చెప్తున్నాడు ఆ మాట, నేను కాదు. యోహాను సువార్త 6:26. నా మాటలు ఒక్కటి కూడా చెప్పాను, అన్ని బైబిల్లో మాటలు చెప్తా చూడండి, దానికి కరెక్ట్గా ఉన్నాయో మీరే ధ్యానం చేసుకోండి. మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెతుకుతారు. ఎందుకు ఎదుగుతున్నారంటే యేసయ్యనే. అరే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన ఏ పని మీద వచ్చాడు, మనం ఎందుకు అసలు యేసయ్యని నమ్ముకున్నాము, ఈ స్థితిలో మనం ఏం చేయాలి ప్రభు కొరకు, మన జీవితం దేవుని కొరకు ఏం చేయాలా, ఇలాంటి ఆలోచనలు మీకు రావట్లేదు. కానీ నువ్వెంతకాలం బాధ్యత లేకుండా బ్రతుకుతావు దేవునిలో. జీవితకాలం అలా ఉంటే దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాడు. స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క ఇక్కడ యేసు ప్రభు, మీరు నన్ను వెతికేది దేవుని రాజ్యం కోసం కాదు, నా యొక్క వ్యక్తిగతత్వాన్ని లేక నేను ఎందుకు వచ్చానే దాని గురించి తెలుసుకోవాలి, సూచన కొరకు మీరు రావట్లేదు. దేనికోసం వస్తాను నన్ను? యేసు ప్రభు అక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది మంచాడు, ఇక్కడేమో కొన్ని రొట్టెలు మనకు 4,000 మంది మంచాడు. ఇట్లా అన్ని పంచుతాడులే, మాకు ఇంకేదో రొట్టెలు పెడతాడులే నా ఆశతో రొట్టెల కోసం వెతుకుతున్నారు. క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడి, కానీ అక్షయమైన ఆహారం కోసం కష్టపడి. మనం దేనికోసం కష్టపడుతున్నాం ఆలోచన చేసుకుని ఒక్కసారి. మత్తయి సువార్త 15:8 మనం చూసినట్లయితే, వేషధారులారా ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు గాని, పెదవులతో గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారి హృదయం ఎలా ఉందంట? నాకు దూరముగా ఉన్నది. ఏమ్మా? దూరంగా ఉంది. మనం దేంతో గణపరుస్తున్నాం దేవుణ్ణి? పెదవులతో గణపరుస్తున్నాం, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అందుకే మన ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదు. ఎందుకు అలా అయిపోయింది? ఎవరైనా ఏమైనా క్రైస్తవులు, అసలు వాస్తవంగా చాలామంది క్రైస్తవులు నేను చూశాను, పాస్టర్లు కానీ సేవకులు కానీ చాలామంది క్రైస్తవులు చూశాను. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము మారం. ఏంటి? మాకంతా తెలుసు, మేము మారాల్సిన అవసరం లేదు, నేను ఎవరు చెప్పినా మారను, నేను ఎవరు చెప్పినా ఎన్నో.
నిజంగా క్రైస్తవుడేనా? నిజంగా సేవకుడేనా? దేవునికి వాక్యం చెప్తుంది, దినము మనొచ్చబడాలి, మార్పు చెందాలి. మనం మారకుండా ఉండాల్సింది ఎప్పుడు? పరలోకానికి వెళ్ళాక. అప్పుడు మారకుండా అట్లాగే ఉంటావు. ఇంకా నీకే ఎదుగులేదు, బోదుగులేదు ఇక. ఎందుకంటే అక్కడే ఉంటావు. మార్పు లేనటువంటి జీవితం, ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటావు. ఇప్పుడు నువ్వెక్కడో పడిపోయిన స్థితిలో ఉన్నావు, ఎక్కడికో ఎక్కాల్సిన అవసరం ఉంది. కాబట్టి దినము నువ్వు మార్పు చెందాలి. మార్పు లేని జీవితంగా ఉంటే వాత వేయబడిన మనస్సాక్షిగా నువ్వు జీవించాల్సి ఉంటుంది. వాత వేయబడిన మనస్సాక్షిని జీవితంలోకి వచ్చిందనంటే ఇక నువ్వెవ్వడు చెప్పినా నాకంతా తెలుసు, మాకు తెలియదు, నువ్వు బైబిల్ మొత్తం తెలుసు, అన్నిలు కూడా చెప్తున్నా మాట. ఒక ఊళ్ళో చర్చి కట్టడానికి వెళ్తే మాకు తెలుసు అన్నాడు. ఏం తెలుసు నీకు? చర్చి ఏడ కట్టబాకు, మాకు తెలుసు యేసు ప్రభు గురించి. ఏంటి? చర్చి ఏడా కట్టబాకు, మాకు తెలుసు యేసు ప్రభు గురించి. ఏం తెలిసి చర్చి కట్టొద్దు అంటున్నాడు? చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, అట్లా అంటే ఒక అన్యుడు ఎలా అన్నాడో ఈరోజు క్రైస్తవులు మాకంతా తెలుసు అంటారు. ప్రేమ దేవుని నిజంగా నీకు దేవుని వాక్యం తెలిస్తే దేవుని కొరకు బ్రతుకుతావు. మేము దేవుని కొరకే బ్రతుకుతున్నాం పాస్టర్ గారు, దేవుని కొరకు జీవిస్తున్నాం పాస్టర్ గారు. మరి దేవుని కొరకు నువ్వు జీవిస్తే నీ జీవితంలో ఎంతవరకు దేవుని కొరకు ఖర్చు అయిపోయావు, ఎంతవరకు దేవుని కొరకు నువ్వు వాడబడుతున్నావు? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. పిల్లవాని స్థితిలో ఉన్నావంటే నువ్వు పిల్లవానిగానే ఉంటావు. నువ్వు ఖర్చు పెడతారు పిల్లకాయలు ఎవరైనా? అస్సలు ఖర్చు పెట్టరు. కావాలంటే ఒక ఉండి తీసుకొచ్చి ఉండీలు వేసుకుంటారు, దాచిపెట్టుకుంటారు. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం? ఎవరు చేష్టాలు ఇవన్నీ? డాడీకి ఎప్పుడైనా ఉండి ఉందా? ఎందుకు? ఆయనకు బాధ్యత ఉంది. ఏముంది? ఉండి పెట్టలేడు ఆయన. నువ్వేదైనా ఉండి పెడితే ఆయన బగలు కొడతారు కావాలంటే. ఎందుకంటే ఆయనకేముంది? ఆయనకు బాధ్యత ఉంది. అది కట్టాలా, ఇది చెయ్యాలా, అది కట్టాలా, ఇది చెయ్యాలా, ఇది చేసుకోవాలి, అనేక ఆలోచనలు ఉంది. కాబట్టి ఆయనకి దాచిపెట్టే అంత టైము లేదు. వాళ్ళు ఆవిడ అంటా ఉంటుంది ఎప్పుడు, ఏమండి మనకంటే ఏముందండి, ఎప్పుడు దానికి దీనికి ఖర్చు పెడతాం. మా పరిస్థితి ఏంటండి? ప్రతి వాని యొక్క భార్య అనేమాట కదా. కారణం ఏంటంటే ఈయనకి బాధ్యత ఉంది, దాచిపెట్టే అంత టైము ఉండదు. కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవ్వరు కూడా దాచిపెట్టడానికి ఇష్టపడలేరు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. నేను ఇంత కష్టపడ్డాను, నేను చేయాలని. బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది, నాకంటే అధికంగా నువ్వు దేనినైనా ప్రేమిస్తే నా శిష్యుడు, నాకు పాత్రుడివే. పాత్రుడు కానుడు పరలోకం ఏం పోతాడండి? పాత్రుడే కానుడు పరలోకం ఏం పోతాడు? ఇక నువ్వు దేవుని నమ్ముకుని ఏ లాభం? ప్రేమ దేవుని బిడ్డలారా, నమ్ముకున్నామంటే చాలామంది ఏడుకోనల స్వామి కాడకు పోతారు, ఇంకొక శివుడి కాడకు పోతారు, ఇంకోరు మసీదుకి వెళ్తారు, మీరు చర్చికి వస్తారు. తేడా ఏంది? వాళ్ళకి మనకు చాలా వ్యత్యాసం ఉంది. కారణం ఏంటో తెలుసా? మనము అభిషేకించబడిన వారము. మనకు ఒక వర్క్ పెట్టిపోయాడు దేవుడు, ఒక పనే పెట్టేసిపోయాడు. అది ఏం పని అంటే, నేను నశించి వారిని వెదకు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను, అనేకులు రక్షిస్తూ నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను పేతురు, ఈ పని మీకు అప్పచెప్తున్నాను. పేతురు వెళ్ళిపోతూ వాళ్ళ శిష్యులకు అప్పచెప్పాడు. అలా ఒక్కొక్కరు. మన దేశానికి ఎవరు తీసుకొచ్చారు సువార్త? తోమా తర్వాత అనేకులు. ఈరోజు మనందరికీ సువార్త అనేది. మేమంతా క్రైస్తవులే బ్రదర్. నువ్వు క్రైస్తవుడైతే నాకెందుకు, కాకపోతే నాకెందుకు? క్రైస్తవుని కాని వాని గురించి చెప్పుకుంటే వచ్చేది క్రైస్తవత్వం, చెప్పుకుంటే వచ్చేది కాదు, చెప్తే వచ్చేది క్రైస్తవత్వం. నువ్వు దేవుని గురించి చెప్పాలి. అది అప్పుడు అవతల అంటాడు, నువ్వు క్రైస్తవుడువా? నువ్వు యేసు ప్రభు గురించి చెప్తాం కానీ పక్కన ఏమంటారు? అక్కడ వచ్చి అది క్రైస్తవత్వం. మేము క్రిస్టియన్స్ బ్రదర్. నువ్వు క్రిస్టియన్ చెప్పుకుంటారు, అది క్రిస్టియన్స్. నువ్వు చెప్తున్న మాటలు బట్టి అవతల వాడు నువ్వు క్రిస్టియన్వా అని అడుగుతాడు. అది సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలు చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరొక మాట కూడా మనం చూసినట్లయితే, లూకాసు వార్త 12:33. లూకాసు వార్త 12:33. మా బిడ్డను చదివించాలండి, అప్పుల పాలైపోయాను, బాధ్యత. మా బిడ్డకు పెళ్లి చేయాలండి, అప్పులయ్యాము, బాధ్యత. మా అవ్వకు బాగలేదు, హాస్పిటల్ చేర్పించాను, డబ్బులు అయిపోయి. మా అమ్మకు హాస్పిటల్ తెచ్చాను, బాధ్యత. మీ కుటుంబ విషయాల్లో మీరు బాధ్యత కలిగి ఉన్నారా లేరా? ఓ ఉన్నామండి అంటారు ఖచ్చితంగా. మరి దేవుని విషయంలో బాధ్యత కలిగి ఉన్నారా? ఏం బాధ్యత అండి? ఆదివారం చర్చికి వచ్చేదా? ఇంటికి కూడా పోతున్నావు నువ్వు, ఇంట్లో ఉంటున్నావు నువ్వు ఇంట్లో ఉంటే ఇంటి మనిషి కావు.
ఇంటిలో ఉన్న పనులు పట్టించుకుంటేనే నువ్వు ఒక వానికి భార్య అయ్యావు. ఎక్కువ స్త్రీలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. నువ్వు ఒక ఆమెకు ఒక అతనికి భార్య అయినావు. నేను ఇంట్లో ఉండలే కదండి మీ భార్యగా, ఇంకేం చేయాలండి మీకు అంటే ఊరుకుంటాడా? సావన్నా కొడతలేదు, బయటకన్నా పో అంటాడు. ఎందుకంటే నీకు బాధ్యత ఏది? నువ్వు భార్యగా నువ్వేం చేస్తున్నావు? ఈరోజు సంఘం ఒక భార్య ఏం చేస్తుంది? సంఘము భర్త కొరకు. భర్త తిరిగి వచ్చేలేక మొత్తం ఇల్లు చక్కబెట్టాలి. ఏ ఇల్లు? ఈ భూ ప్రపంచం అనే ఇంటిని ఆయన చక్కబెట్టమని వెళ్ళాడు. మనం ఏం చేస్తున్నాం? అయ్యగారిని చెప్పినట్టు సీరియల్ దగ్గర కూర్చున్నట్లుగా మనం ఒక చర్చి దగ్గర కూర్చుంటున్నాం. సీరియల్ దగ్గర కూర్చున్న లేస్తారా? చర్చిలో కూర్చున్న లేస్తారా? పెట్టారా? కూర్చోవడం కాదు, లేయాలి. ఇక్కడ కూర్చోబెట్టింది లేపడానికి, కూర్చోబెట్టడానికి కాదు. ఇక్కడ కూర్చోబెట్టింది ట్రైనింగ్. ఇది ట్రైనింగ్ సెంటర్. నిన్ను ట్రైనింగ్ చేసి బయటకు పంపించాలా. నువ్వు వెళ్ళి మళ్ళీ ఇంకొకరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలా. నువ్వు వచ్చి పోతుంటే ఆ స్థలం వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ నీకు ట్రైనింగ్ ఇచ్చి బయటకు వదిలేప్పుడు నైపుణ్యత లేకపోతే ఎక్కువ బలం ప్రయోగించాలి. కాబట్టి నీకు నైపుణ్యత నేర్పించడానికి ఇక్కడ సేవకులు ఉన్నారు. ఇది ఇట్లా చెప్పు, ఇట్లా చెప్పు, అప్పుడు ఒక ఆత్మ రక్షించబడుతుంది. ఆ దేవుని గురించి జ్ఞానం తెలుసుకొని చెప్పడానికి సేవకులు ఉన్నారు. అంతేగాని నువ్వు చెప్తూ ఉండు, మేము వింటూ ఉంటామంటే స్థలం వేస్ట్. మనకంతా ఏం తెలుసా? ఇన్కమింగే, అవుట్ గోయింగ్ లేదు. ఏంది? అంతా మనకు రావాల్సినయే. యేసుప్రభు మనతో మాట్లాడాలా, యేసుప్రభు మనకు సహాయం చేయాలా, యేసుప్రభు మనకి ఏం చెప్పాలా, సేవకుడు ఏం చెప్తాడు, అన్నీ ఇన్కమింగే. అవుట్ గోయింగ్ ఎప్పుడు? నీ దగ్గర నుంచి ఏం వస్తుంది, నీ దగ్గర నుంచి ఏం పోతుంది? ప్రేమ దేవుని పిల్లరా, అవుట్ గోయింగ్ అయితే ఖర్చు ఎక్కువ కదా, వద్దు, ఇన్కమింగ్ మాత్రం చాలు మనకు. అదైతే ఫ్రీ 2-3 నెలలే. అందుకే ఇప్పుడు ఇన్కమింగ్ కూడా కట్ చేసేసారు. ఎందుకు? వీళ్ళందరూ ఇన్కమింగ్కే అలవాటు పడిపోయారు. అందుకని ఇన్కమింగ్ కూడా కట్ చేస్తాడు ఇప్పుడు కదా. ఇంతకుముందు దినాల్లో నీకు లైఫ్ లాంగ్ ఇన్కమింగ్ అనేవాడాడు. అవుట్ గోయింగ్ ఇచ్చాడు ఎప్పుడైనా లైఫ్ లాంగ్? ఇవ్వడు. ఇన్కమింగ్ మాత్రం లైఫ్ లాంగ్ ఇచ్చారు. ఒరే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇక ఇన్కమింగ్ ఉంటే చాలే, మనకు అవుట్ గోయింగ్ అవసరం లేదనుకున్నారు. వాడు ఏం చేయాలా? కంపెనీ మూసుకోవాలా. యేసు ప్రభు కూడా తలుపులు వేసుకోవాలా నువ్వు ఇన్కమింగ్లోనే ఉంటే. అవుట్ గోయింగ్ నువ్వు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి అనేకులు దేవుని యొద్దకు నువ్వు నడిపించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అది ఆయన కోరుకుంటున్నాడు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఆయన అవయవములుగా మనం ఉంటా ఉన్నాం. మన పెద్దవారైన తర్వాత ఒక బాధ్యత కలిగి ఉండాలి. మీ డాడీ పనిచేస్తున్నాడు, వెంటనే మనం ఏం చేస్తాం? పెద్ద కొడుకు అయితే డాడీ నేను పట్టుకునేదా డాడీ, వెంటనే చెప్పవలేదు డాడీ, ఆటోమేటిక్గా అతనికి బాధ్యత అనేది వస్తుంది. ఒక బాధ్యత. వాళ్ళ అమ్మ చేస్తూ ఉంది, కూతురు వచ్చి అమ్మ నేను హెల్ప్ చేసేదమ్మా, నేను ఏం చేయమంటావమ్మా, ఒక బాధ్యత. మా అమ్మ చేసి పెడుతుంది. ఇప్పటికీ కొంతమంది కూతుర్లు, కొంతమంది కొడుకులు ఉంటారు, బెడ్ మీదకి అని దున్నపోతులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు పరలోకానికి పోరు, గ్యారంటీ చెప్తున్నానండి, గ్యారంటీ పోరు. నువ్వు ఆ బిడ్డ అనుకో, పడుకోవచ్చు, నిలుచుకోవచ్చు, ఎక్కడికున్న ఆ బిడ్డకి తీసుకొచ్చి రావాల్సిన బాధ్యత తన తల్లికి తన తండ్రికి ఉంది. ఇంత పెద్ద అయినా కూడా అమ్మో అన్నదనుకో, వాత వేయాల్సిందే. ఇంకా వాత వేసి నాకు ఇంక అంతే నీ జీవితం. ఇక వాత అంటే లాస్ట్ అది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఒక క్రైస్తవత్వంలోని బాధ్యత ఏంటి? సంఘానికి రావడం బాధ్యత కాదు. సంఘంలో ఒక వ్యక్తివి నువ్వు అంతే. పెళ్లి చేసుకోగానే బాధ్యత కాదు. నువ్వు భార్య అయిపోగానే భార్య అనేది బాధ్యత కాదు. నువ్వు ఎప్పుడైతే భార్యగా ఆ కుటుంబమును ఏలుతావో, ఆ కుటుంబంలో ప్రతి పనిని నువ్వు చేస్తావో, అప్పుడు నువ్వు భార్య అవుతావు. నేను పెళ్లి చేసుకున్నా కదండి, నేను పెళ్ళాం అయిపోయాను కదండి, నేను భార్యను కదండి, ఇంకేం పని చేయనండి. ఊరుకుంటాడా భర్త? యేసుక్రీస్తు ఎందుకు ఊరుకున్నాడు? ఇంకా తోసేయకుండా బయటికి కొట్టకుండా ఎందుకు ఊరుకున్నాడు? మారుతావన్న ఆశ ఆయనకి ఇంకా నీ మీద ఉన్నది. తండ్రి అన్నాడు, తీసేస్తా, నరికేస్తా అంటే, అయ్యా ఒక్కొక్క సంవత్సరం ఒక్క పాస్టర్ వచ్చి మళ్ళా చెప్తాడు వాళ్ళకి, అప్పుడన్నా మారుతారేమో. ఇంకొకసారి వాళ్ళని ఒక్కసారి చెప్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వెంత వరకు దేవుని కొరకు వాడబడుతున్నావు? అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూడండి ఏమంటున్నాడో, మనము దేవుని యొక్క వారసులుగా ఉన్నాం. మన వేషధారణ జీవితంలో ఉండకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు. చాలా మంది సేవకులు సహితం అలాగే తయారవుతున్నారు. అయితే కడవరి దినములలో, ఈ లాస్ట్ దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, అబద్ధికులు వేషధారణ కలిగిన వాళ్ళై మోసపరిచేటువంటి ఆత్మలుగా. మనమేం దేవునికి అసలు కష్టపడలేదు. ఎందుకో తెలుసా? చాలా మంది చెప్పారు, పాస్టర్ గారు కూడా చెప్పాడు నాతో, బా
ఏం బోధయా ఇది అనుకున్నాను. ఒక ఆయన అయితే అస్సలు ఇంకా ఎంత బాగా చెప్పాడు ఆయన చెప్తే నాకు అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. పాస్టర్ గారు మీరు ఎందుకు కష్టపడరండి, దేవుడు కష్టపడితే నువ్వు ఎందుకు కష్టపడంటే ఆయన ఎంత చక్కగా మాట చెప్పాడు తెలుసా. నా దేవుడు విత్తని వాటిని ఇచ్చేవాడు, కట్టని ఇంట్లో నన్ను నివసింపజేసేవాడు. ఇజ్రాయల్కి ఇచ్చిన వాక్యం తీసిచ్చాడు. ధనం అయ్యానికని చెప్పిన. ప్రభువే 6 దినాలు కష్టపడి పనిచేశాడు. ప్రభువే నీ కోసం కర్రక్త బొట్టు వరకు కాచాడు. ఇంకెంత కష్టమో చూడండి. అయ్యగారు చెప్పాడు, ఎంత స్పష్టంగా చాలా చక్కగా మాట చెప్పాడు. ఒక తల్లి లీటర్ రక్తానికే అల్లాడిపోతుంది, సావు దాకా పోయి వస్తుంది. లీటర్ అని నాకు తెలియదు, అయ్యగారు చెప్పారు తెలుసుకున్నా. మరి 6 లీటర్ల రక్తం, అది కూడా నాకు తెలియదు, అయ్యగారు చెప్పారు వింటున్నా. 6 లీటర్ల రక్తం యేసుప్రభు కాచాడంటే ఇంకా ఆయన ఎంత అల్లాడు ఉండాలా. ఇంత కష్టపడితే నువ్వేమంట, నా దేవుడు నాకు ప్రార్థన చేస్తే అన్నీ ఇంటికి వస్తాయి, నా దేవుడు అన్నీ చక్కపరుస్తాడండి. అవిటిదాన్ని కదా, అందుకని కుంటోడు కదా నువ్వు, అందుకని కుంటోళ్ళు అవిటోళ్ళు పరలోక రాజ్యానికి అన్నీ ఇస్తారు నీకు. ఇక్కడైతే అన్నీ అవైలబుల్ నీకు, ఎందుకంటే నువ్వు కుంటిదానివి, నువ్వు గుడ్డోడివి కాబట్టి నీకు అన్నీ దగ్గరకు వస్తాయి. కానీ నీకు పరలోకం మాత్రం కష్టపడ్డవాడికి పరలోకం. హల్లెలూయా. ఎవడైనా కుక్కని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాడా? మరి నిన్ను తీసుకెళ్ళి పరలోకంలో పెడతాడా యేసయ్య? నన్ను తీసుకెళ్ళి పరలోకంలో పెడతాడా? ఆలోచన చేయండి. నువ్వు దేవుని కొరకు కష్టపడితే నాకు ఇప్పటికే భయమే. చాలామంది అంటారు బాషారు బీహార్ వెళ్తే చంపేస్తారు. అసలు బీహార్ ఎక్కడ చూసినా, అయ్యగారు ఇందాక కూడా చెప్పాడు, బాంబులు తయారు. మన ఇండియాలో కల్లా అతి డేంజరస్ రాష్ట్రం ఏదంటే బీహారే. బందిపోడు దొంగలు కానీ, ఎవరిని చంపాలన్నా కానీ, ఎక్కడ ఏదైనా కూడా ప్రతి రౌడీజం అక్కడే ఉంటుంది. మన ఇండియాలోనే బీహార్లో ఉన్నంత రౌడీజం ఎక్కడ లేదు. నక్సలైట్లు కాదు కూడా లేదంతా. వాళ్ళ పోలీసులు మాట కూడా వినరు. వాళ్ళే ఒక గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంటారు. అలాంటి స్థలాలు. అందుకే మన ఇండియాలోనే అతి తక్కువ క్రైస్తవులు ఉన్నటువంటి రాష్ట్రం అది. 200 మందికి ఒక క్రైస్తవుడు కూడా లేడు మన ఇండియాలోనే. రాజస్థాన్, బీహార్, ఈ మేము గత సంవత్సరాల్లో అంతా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అట్లా ఒరిస్సా, తర్వాత ఇటు తెలంగాణ ఇవన్నీ చేసాం. అక్కడే దాదాపు చాలాసార్లు కొట్టి చాలా కేసులు పెట్టి గందరగోళమైనాయి. అయితే నేను ఎప్పుడో నుంచి ప్రార్థన చేసింది అంటే బీహార్ వెళ్ళాలి, రాజస్థాన్ వెళ్ళాలి, లక్ష్మీద్వీప్ వెళ్ళాలి. ఇవన్నీ అతి తక్కువ క్రైస్తవత్వం ఉన్న రాష్ట్రాలు. ఎందుకుంది అంత తక్కువ క్రైస్తవత్వం? చాలామంది అక్కడల్లా పాస్టర్ గారు వాళ్ళు అంత దూరం వెళ్తే మీకేంటండి లాభము? నిజమే, అంత దూరం వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక్క ట్రిప్ వెళ్ళి రావడానికి 40,000 ఖర్చు అవుతుంది. ఆ 40,000 అంటే మేము ఒక చర్చి కట్టుకుంటాం లక్షణంగా. మేము ఒక చర్చి కట్టాలంటే 40,000-50,000 రూపాయలతో ఒక చర్చి కట్టేసుకుని చిన్న చిన్న చర్చిలు మా అన్నీ. అది తర్వాత పెద్ద పెద్ద చేస్తున్నాడు దేవుడు. స్తోత్రం. చేస్తాడు ఒక పక్క, ఒక పని అది జరుగుతుంది, ఒక పని ఇది జరుగుతుంది. మేము కొంచెం కొంచెం విత్తుకుంటూ పోతున్నాం, ఆయన పెంచుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని మహాకృపను బట్టి ఇక్కడ చర్చి కట్టచ్చు కదా డబ్బులతో, అక్కడిక్కడ చేయొచ్చు కదండి. ఆల్రెడీ పని చేస్తున్నాం. కానీ చర్చెస్ కంటే కూడా ప్రాముఖ్యమైన మా ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించడం. అసలు యేసు అంటే తెలియని ప్రాంతాలు ఉన్నాయంటే దానికి కారణం ఎవరండి? ఒక పాస్టర్ గారు, నేను పాస్టర్ ఎందుకు చెప్తున్నట్టే తెలిసిన వాళ్ళే ఇలా చేసి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటిలేనని. కాబట్టి మనము దైవసేవకులుగా మనం ఫాలో కావాల్సింది బైబుల్ని. ఎందుకంటే అంత్యకాలంలో, కడవరి కాలంలో పెద్ద అబద్ధ బోధకుడు నేనే, ఎవడో కాదు. ఎవడి గురించి నేను చెప్పను. పెద్ద అబద్ధ బోధకుడు నేను నిజమైన బోధకుడు, అబద్ధ బోధకుడు తెలియాలంటే నువ్వేం చేయాలా? దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలి. పాస్టర్ గారు చెప్పింది కరెక్టా కదా? దాంట్లో ఉందా లేదా? ఆనాడు క్రైస్తవులు అలా పరిశీలన చేయబట్టి వారు కూడా బాధ్యత కలిగి జీవించారు. కడవరి కాలంలో అబద్ధ బోధకులు వచ్చి నీకు సుఖపడ్డం నేర్పిస్తారు. యేసయ్యను నమ్ముకున్నావమ్మా, నీ దరిద్రమంతా తీసేస్తాడు యేసయ్య. నేను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, నేను ఎత్తుగా చేస్తాడు, నేను వృద్ధి కలుగు చేయ దేవుడు. ఆ వృద్ధి అనే ఉద్దేశం వేరు, మన వృద్ధి వేరు. నీవు ఆత్మీయంగా వృద్ధి చెందాలి, క్రైస్తత్వంలో ఎదగాలి, నువ్వు క్రీస్తులా జీవించాలి. అస్సలు క్రీస్తుకి మనకు పోలికే ఉండదు. ఏమి? అందుకే పై గారు మనల్ని దరిద్రంలో నుంచి ధనవంతులు చేయడానికి ఆయన మన కోసం, నువ్వు దరిద్రుడు అయిపో ప్రభువా, నేను మాత్రం ఎలా ఉండాలా? ఎంత స్వార్థం పెరిగిపోయిందండి క్రైస్తత్వంలో. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అంటున్నాడు, మీరు దేవుని వారసులు కావాలి అంటే, దేవుని యొక్క వారసత్వంలోకి మీరు రావాలి అంటే, నిజంగా ఆయన బిడ్డలైన మీరు, గలతీ రాసిన పత్రిక 4:6 మన కలిగిని అమ్మి చేయాలని మనం చూసుకున్నాం. లోకా 12:33 అమ్మి
మనకేదైతే ఉందో దాన్ని అమ్మి దేవుని పరిచర్యకి ఇవ్వమని అనుకో, పాస్టర్ గారు ఏదైనా మాకేం లేవు పాస్టర్ గారు మీకేమిచ్చాం. ఆ దినానికి ఈ దినానికి తేడా ఏం తెలుసా? అక్కడ ఒక రొట్టె ముక్క ఉంటే ఆ రొట్టె ముక్కలో కొంచెం తీసుకొచ్చి, ఇప్పుడైతే ఏం చెప్తున్నాడు? అమ్మెత్తుకొచ్చేయి. ఉన్నది కాదు ఇయడం, నీకున్నది ఏదైతే ఉందో దాన్ని అమ్మేసి. ఇల్లు ఉందా? అమ్మేయి. పొలం ఉందా? అమ్మేయి. ఎప్పుడైతే నువ్వు అమ్మేస్తావో అక్కడ నీకు శాంక్షన్ అవుతుంది. ఇక్కడ కొంటున్నామంటే అక్కడ పోతుందని అర్థం. అందుకే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, పరలోకములో మీ ధనము కూర్చుకోమన్నా భూమి మీద కూర్చుకోమన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనే అసలు ఆ మాట చెప్పడంతో నాకు వేసే భలే ఇష్టపడిపోయాడమ్మా. ఆ మాట అంటే నాకు వేసే ప్రాణం. ఏమన్నా తెలుసా? వంటే సూది బెజ్జంలో అయినా దూరుతుందేమో కానీ నువ్వు మాత్రం పరలోక రాజ్యానికి రావు. గేట్ కాడే ఉంటున్నా దేవదూతలు బయట దోసేస్తాను. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో బ్రతకాలని కోరుకున్నావు, ఈ లోకంలో సంపాదించుకోవాలని కోరుకున్నావు, ఈ లోకంలో ఉండాలని కోరుకున్నావు. కాబట్టి ఈ లోకంలోనే ఉండి ఈ లోకం ఏడకపోతే అడకే పోను కూడా. పరలోకం ఒకటి ఉంది, బంగారు వీధులు ఉన్నాయి, రత్నరాశులు మేడలు ఉన్నాయి, నేను దేవునితో సహవాసం ఉంది, పరిశుద్ధంగా దేవుని స్తుతించేటువంటి దినం ఉంది, దుఃఖమే లేని ఒక ప్రాంతం ఉంది. అక్కడికి నేను వెళ్ళాలని నీకు ఆశ ఉంటే ఇక్కడ నీటేనే ఎంబీసీ. అమెరికా వెళ్తున్నావా? మొన్న మీద ఒక పాస్ గారు, అయ్యా మా బ్రదర్ ఒకడు అమెరికాకి వెళ్తున్నాడు, ₹1,00,000 50,000 ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే అప్పటికప్పుడు ఎవడు కొంటాడండి? ₹1,00,000 ఎంతకి ఇచ్చేస్తున్నాడు? 50,000. ఏమి ఈ 50,000 అయినా వాడికి లాభమే. ఎందుకంటే అమెరికాకి వెళ్తే ఇంకెప్పుడు వస్తాడో అప్పుడు దాకా ఈ ₹1,00,000 ఇల్లు పాడుపడిపోయి దెయ్యాల కొంపలా మారుతుంది. అందుకని ఎంతో కొంత ఉంటే అమెరికాలో దాన్ని వాడుకోవచ్చు. అమెరికాకి వెళ్ళేవాడు ₹1,50,000 అమ్మేస్తే పరలోకంకి వెళ్ళి నువ్వేం చేయాలి? ఇంకా అట్ట మాట్లాడితే చెప్పబాకండి పాస్టర్ గారు, కొంచెం గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది. ఎందుకంటే అక్కడేముంది? ధనం ఉంది. మీ మనసు ఎవరికి ఇచ్చారండి? ఏసైకి ఇచ్చారండి. మీ మనసు ఎక్కడుందండి? ఎక్కడుందండి? ఏసై ఎక్కడ ఉందండి? అబద్ధాలు ఉదయాలు వేస్తే అబద్ధాలు. ఎక్కడుంది మన హృదయం? యేసు ప్రభు స్పష్టంగా చెప్పినాడు, నీ ధనం ఎక్కడుంది? అక్కడ ఉంది. నా కాళ్ళు లేదు, సైతం కాళ్ళు లేదు, ఎక్కడ లేదు. ఎక్కడుంది నీ హృదయం? ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అల్లానికి ఇచ్చా, ఇలా అమ్మాయికి ఇచ్చా, ఆర్ట్ చేస్తుంది, మా ఆయన ఎన్ని వేస్ట్ మాటలు. నిజంగా ఏసై చెప్పిన మాట ఏం తెలుసా? నీ డబ్బు ఎక్కడుంది? నీ హృదయం అది తీసుకొచ్చి నాకు ఇచ్చావంటే నీ హృదయం నాకు ఆడినట్టే. అర్థమవుతుందా? కానుక ఎంత ఇస్తున్నాం దేవునికి మనం. ఆ పాస్టర్ గారు ఏందండి ఎప్పుడు చర్చికి పోయిన కానుక నేడుస్తాడు. నువ్వు పాస్టర్కి ఇస్తున్నావు, దేవుడికి ఇస్తున్నావు. అక్కడే డిఫరెన్స్ వచ్చేసింది. నువ్వు దేవునికి ఇస్తున్నావు, సేవకునికి కాదు. నువ్వెంత దేవునికి ఇస్తున్నావో, దేవా నీకు ఇస్తున్నానని ఇస్తున్నావో. తీసుకున్న సేవకుడు సరిగా చేయకపోతే వాడు నాశనాన్ని వాడు తెచ్చుకుంటాడు, నువ్వు దీవించబడతావు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన ఏదో చేస్తాడు, ఈయన ఏదో చేస్తాడని ఇవి కూడా నువ్వే నాశనం అయిపోతున్నావు. ఆయనకి రావాల్సిన నాశనం నువ్వెందుకు తెచ్చుకుంటావు? ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత, నువ్వు పెద్దవాడైన తర్వాత పిల్ల చేష్టలు మానేయండి. ఒక బాధ్యత కలగాలి. ఒక చర్చికి వెళ్తున్నాడు, చర్చి మీద ఒక బాధ్యత. ఒక పని చేస్తున్నట్టు దాంట్లో బాధ్యత. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. క్రీస్తుతో కూడా సుఖం అనుభవించాలా? ఎక్కడన్నా సుఖం అనుభవించాడా? ఆయన జీవితంలో సుఖం అనేది మన క్రైస్తవ జీవితంలో పరిస్థితి. శ్రమ పడ్డం అలవాటు చేసుకో. యేసు ప్రభువు పేతురుకి ఏం పట్టించాడండి? పడవ నిండా. అబ్బా యేసయ్యా నీకు వందనాలు, ఈ పడవల చేపలన్నీ అమ్ముకుంటా అంటే యేసయ్య ఏమన్నాడు? మరి బుద్ధిలో పనిహిమాలన్నాడు, నా శక్తి చూపించడానికి ఎంత అవన్నీ వదిలిపెట్టి నాతో కూడా రా. ఏసేపా వాషగా రెండు ఏసీలు వేసి నేను కూడా అక్కడ తెచ్చుకుంటా. నువ్వు తెచ్చుకునేదానికి వేసింది ఏసీ అంటే ఇలా ఉంటుందమ్మా, ఇది కాదు నీకు కావాల్సింది. యేసు ప్రభు కష్టపడ్డాడు, అది కావాలి నీకు. సుఖం ఇది ఇట్లా ఉంటుంది, కానీ సుఖం నీకు వద్దు, కష్టపడడం నేర్చుకో. సుఖం అని బయట దానికోసం పాకులాడితే అది ఇక్కడే ఉంది. దేవుని సన్నిధిలో ఆ సుఖం ఏదో ఉంది నీకు. మళ్ళీ దానికోసం బయటికి వెళ్ళి పాకులాడాల్సిన అవసరం లేదు. నువ్వు బయటికి వెళ్ళి చేయాల్సిన కష్టం, నువ్వు కష్టపడు. నువ్వు ఒక బాధ్యత కలిగి జీవించు. సంఘం పట్ల కానీ దేవుని పట్ల కానీ ఒక బాధ్యత కలిగి జీవించు. నువ్వు పెద్దదానిగా ఉన్నావా, ఇంకా నువ్వు పసిపిల్లగా ఉంటున్నావా? పరలోకం అయితే కావాలా, పరలోకం కోసం కష్టం అయితే వద్దు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు దుర్బీజులు. ఎవరంట? బీజమే నువ్వేమో, కానీ అది మంచి బీజం కాదు. మేము చర్చికి వెళ్తున్నామండి, దేవుని దగ్గరికి వెళ్తున్నామండి. ఎందుకంటే నిద్రపోవడానిక?
దేవుని కాడికి ఎందుకు వస్తున్నావు నువ్వు? దేవుని కొరకు నువ్వు జీవించాలని, దేవుని కొరకు నువ్వు బ్రతకాలని, దేవుని కొరకు నువ్వు ఉన్నదైన అమ్మేసి ఖర్చు పెట్టాలి. ఒక తల్లి మొన్న అంటుంది, నేను వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు ఆమె శ్రీహరికోటలో పనిచేస్తుంది, వాళ్ళ కొడుకు కూడా ఆ ప్రమోషన్ వచ్చి వాళ్ళ కొడుకు కూడా అక్కడే జాబ్ వచ్చింది. ఆమె అంటుంది, నెల్లూరు ఆమె ఉండేది, ఆమె అంటుంది, పాస్టర్ గారు నేను ఎంత అనుభవించాలో అంతా నేను అనుభవించాను, ఇవన్నీ వేసే నాకు ఇచ్చాడు. ఇప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఒక్కొక్కటి అమ్మేసి దేవునికి ఇచ్చేయాలని. హల్లెలూయా. సంపాదించడం సులభమే, అమ్మడం కష్టం. ఇప్పుడు ఎందుకో తెలుసా? ఈ అమ్మతా అంటే భర్త ఒప్పుకోడు, బిడ్డలు ఒప్పుకోరు, నిన్ను బయట దోస్తారు. ముందు సంపాదించింది వీళ్ళే మళ్ళా, అవునా? ఇంకా కావాలని సంపాదించమంటారు, కానీ సంపాదించింది నేనే అమ్ముతానంటే కొట్టేనే చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంపాదించడం చేత కాదు. ఆ మధ్య అంటుంది, నేను భయపడుతున్నా పాస్టర్ గారు. ఇప్పుడు సంపాదించేటప్పుడేమో కష్టం ఎంత ఉన్నా కూడా మనం సుఖపడాలని కష్టపడ్డాను, హ్యాపీగా సంపాదించాను. ఇప్పుడు నా కొడుకు కూడా సంపాదనలోకి వెళ్ళాడండి, అన్నీ అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఒరే ఇంత సంపాదన మనకి ఎందుకురా, ఇది అమ్మేసి దేవుని సేవకులకి ఇద్దాం, ఇది అమ్మేసి చర్చికి ఇద్దామంటే మాత్రం అబ్బో, ఆ మాట అంటే ఇంట్లో 2-3 రోజులు ఆగదండి ఆ రచ్చ. కారణం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? అయితే నేను అన్నాను, నీ మనసులో ఆ కోరికుంటే దేవుడికి నువ్వు ఇచ్చినట్టే తల్లి. నీ కోరిక ఉంటే చాలు, ప్రార్థన చేయి. నువ్వు అమ్మాలన్న కోరిక నీకుంటే అమ్మించుకునేవాడు ఆయన, డీలర్ ఆయన అమ్మించుకుంటాడు అని చెప్పి. నీకు ఆ కోరికుంటే చాలు. నువ్వు నిజంగా చెప్పావా, లేకపోతే పాస్టర్ గారు వచ్చారు కాబట్టి పాస్టర్ గారు చెప్పాలని చెప్పాలి, దేవుడు చూసుకుంటాడు. కానీ నిజంగా నీకు ఆ మనస్సు ఉంటే ఆ మార్గం ఆయన తెలుస్తాడు. బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది, చాలా దగ్గర చెప్తున్నమాట. ఏం చేయాలంటే మనము, ఇదే అని చర్చ అండి, ఇది అమ్మిమంటున్నాడు, ఈ పాస్టర్ని పిలిచాడు, పోయి ఈ పాస్టర్ ఎవరో, ఇక్కడ అమ్మితేనే అక్కడ కొంటావు, అమ్మకుండా ఏదైనా కొనగలమండి? ఒక ఫ్లాట్ కొనాలి, ఏదో ఒకటి అమ్మాలి, చెవులోదన్నా అమ్మాలి, ముక్కులోదన్నా అమ్మాలి, లేకపోతే ఏదో ఒకటి బ్యాంకులో ఏదో ఒకటి అమ్మాలి, అవునా? ఒక కూతురు పెళ్లి చేయాలి, ఏదో ఒకటి అమ్మాలి. ఒక మంచి అపార్ట్మెంట్ కొనాలి, ఏదో ఒకటి అమ్మాలి. ఒకటి అమ్మకపోతే ఇంకొకటి కొనలేము. మరి ఈ భూమి మీద ఉన్న నీ చిరచరాస్తులు అమ్మకపోతే పరలోకంలో ఫ్లాట్ నువ్వు గ్యారంటీ, డౌట్ లేదు దాంట్లో. నువ్వు అమ్ముతున్నావంటే నీకేమొచ్చింది ఇప్పుడు? బాధ్యత. ఊరికి అమ్ముతారా? పిచ్చి పెట్టి అమ్ముతారా? బాధ్యత. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అక్కడ సిద్ధపరచుకోవాలి. నేను ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావో దీవించబడతావు. ఆయన నిన్ను ఎప్పటికీ పేదవాడిగా చేయడు ఆయన. మీరు నమ్ముతారో నమ్మరు, నిజం చెప్తున్నాను నేను. జోబీలో రూపాయి ఉంచుకోను, కానీ వేలు నింపుతాడు ఆయన. రూపాయి ఏమో ఉంచుకోను నేను. ఎప్పుడు ఎంత వచ్చినా, ఇప్పుడు మీరు ₹1,00,00,000 వేయండి, రేపు ఉదయానికి మళ్ళీ రూపాయి కూడా ఉండదు అక్కడ. ఉంచుకోను నేను నా దగ్గర. కానీ ఆయన మాత్రం నన్ను ఎప్పుడు పేదోడుగా ఉంచడు ఆయన. ఉంచితే ఆయనకు అవమానం. ఎందుకో తెలుసా? ఆయన ధనవంతుడు. అర్థమవుతుందండి? మనం భయపడతాం, ఇచ్చేస్తే పేదోళ్ళు అయిపోతాం. అందుకే యేసుప్రభు అసలు ఛాలెంజ్ చేశాడు ఆయన ఒక మాట. ఇంకో మాట కూడా, దానికి ఇంకొకటి సపోర్ట్ కూడా చేశాడు ఆయన. 2 మాటలు. ఆ మాటలు అంటే నాకు భలే ఇష్టం. ఏమంటాడు తెలుసా ఆయన? మాట ఇచ్చి తప్పుటకు నేను నీలాంటి అనుకున్నావా? నన్ను ఏమనుకున్నాను అసలు? నన్ను మేమేం చేసిన వేసి ఏమండు నీలాంటి అనుకున్నావా? నన్ను వరుసగా పెట్టి గద్దిస్తా, జాగ్రత్తగా ఉండు. నేను నీలాంటి వాడిని కాదు, మాట ఇచ్చి తప్పడానికి. నాకు ఇచ్చి అడగగోరు వాడెవడైనా నువ్వు ఇస్తా అనే మనసు నీలో రాగానే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి ఉంటుంది. నీకు రావాల్సిన 10,000, లేకపోతే నీకు రావాల్సిన 1,00,000. నీకు తెలియదు అంతే, నువ్వు అనుకుంటావు అంతే. అబ్రహాము బలివ్వక ముందే అన్నాడా నీకు ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను ఇచ్చినాక అన్నాడా? నీ మనస్సులో దేవునికి ఇవ్వాలన్న ఆలోచన ఉంటే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ముందుగానే ప్రణాళిక సిద్ధపరిచాడు. కానీ ఇవ్వకనే మన జీవితాల్లో లేమిని తెచ్చుకుంటున్నాం. ఒక క్రైస్తవుడు పేదరికంలో జీవిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? అతను దేవునికి ఇవ్వడం లేదు. పేదరికానికి ఐశ్వర్యానికి తేడా చెప్తా. పేదరికం అంటే పూరిళ్ళు, ఐశ్వర్యం అంటే మిద్దిళ్ళు, అది కాదు. తృప్తి కలిగి జీవించడం. పేదరికం అంటే అర్థమైందంటే తృప్తి లేకుండా జీవించేవాడు ఎంత గొప్పవాడైన వాడు పేదోడే. ₹1,00,00,000 ఉంది, చుట్టూ అప్పులు పెట్టుకున్నాడు, వాడు పేదోడా గొప్పోడా? గొప్పోడు కాదు, పేదోడే. ఎందుకంటే వదిలేస్తే ఈడు పైకి మనుషులకు కనిపించడానికి మాత్రమే గొప్పోడు.
కారు కొన్నాడు ఏసీయే, లేకపోతే ఏదో ఇన్ని మంచి ఏదైనా కారు కొన్నాడు, మంచి రేంజ్ కలిగింది, ఆడి కారే కొన్నాడు అనుకోదా. ఇంటికి వస్తాడు, నెల నెల ₹1,00,000 కడతావా, కారు ఎలా వేయమంటావు. ఈడెవడీడు? దరిద్రుడు. అందుకే బైబిల్ అంటాడు, నేను ధనవంతుడిని, నేను ధనవృద్ధి చేస్తున్నాను అనుకుంటున్నావేమో, దరిద్రుడు దిక్కుమాలిన వాడు అంటాడు ప్రకటన గ్రంథంలో. నువ్వు ఎప్పుడైతే గంజి కాసుకొని తాగుతున్నావా, నీ చుట్టూ అప్పులు లేవు, హ్యాపీగా ఉన్నావా, దేవుని స్తుతిస్తున్నావా, ₹5 పక్కన పెట్టి ఇదిగో యేసు ప్రభుకి రేపు ఇది కానుక ఇవ్వాలనుకుంటున్నావా, నువ్వు ధనవంతురాలువే. ఎందుకంటే నువ్వు తృప్తి కలిగి ఉన్నావు. ఎందుకు నీకు ఆ తృప్తి వచ్చిందో తెలుసా? దేవునికి ఇయ్యబట్టి. ఏ క్రైస్తవుడైతే దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాడో, నాకు ఇచ్చి అడగగోరు వాడేవాడు, నన్ను ఇచ్చి శోధించండి అంటున్నాడు ఆయన. ఏమన్నాడు? నువ్వు ఇచ్చి శోధించు, నేను ఇయ్యకుండా శోధిస్తా ప్రభువా. సైతానా పో దూరంగా అంటాడు. ఇయ్యకుండా శోధించబడేది ఆయన. ఇచ్చి మీకు ఇస్తే మేము ఎట్ట బతకాలా? నీకు ఇస్తేనే బతుకుతావు. ఏ వ్యక్తి అయినా సరే ప్రపంచంలో ఒక క్రైస్తవుడైన వాడు దేవుని కొరకు ఖర్చు పెడితే వాడు గొప్పవాడు అవుతాడు, కానీ పేదవాడు ఎప్పటికీ. ఇచ్చింది మనిషికి కాదు, నువ్వు సర్వశక్తి గల దేవునికి. అర్థమవుతుందండి? దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి మనం. బాధ్యత కలిగిన వాళ్ళు ఇవ్వడం నేర్చుకుంటారు, పసిబిడ్డలు తీసుకోవడం నేర్చుకుంటారు. వాళ్ళు ఇస్తారా? డాడీ తెచ్చిన ద్రాక్ష అయినా డాడీకి ఇరు, ఈరోజు ఏసీ ఇచ్చిన డబ్బులని ఏసీకి ఇరు. ఎవరు మీరు? పాపం ద్రోహులు అన్నం, విశ్వాసఘాతకులు అన్నం నేను. ఎవరు? ఈ పసిబిడ్డలు ముదిరితేనే ఈ పదాలన్నీ వస్తాయి తర్వాత. అర్థమవుతుందండి? కాబట్టి మనం విశ్వాసఘాతకులం కాకూడదు, ద్రోహులం కాకూడదు, ద్రోహం చేయకూడదు. సంఘానికి, దేవునికి మనం ద్రోహం చేయకూడదు. దేవుని కొరకు జీవించే బిడలంగా మనం ఉండాలి, దేవుని కొరకు శ్రమపడే బిడలంగా మనం ఉండాలి. సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, రాజు. పౌలు కాదు, రాజు. ఈయనకి సమూయేలు అనే ఒక వ్యక్తి సేవకుడు ఆయన అభిషేకించి రాజుగా చేసి అన్ని దేశాల మీద విజయాన్ని ఇచ్చాడు. అన్నీ జయించాడు, సంపాదించుకుని అన్నీ వచ్చాడు. ఏమో ఎలా ఉన్నావు? సూపర్ రా అయ్యా, నువ్వు వచ్చావు, మా ఇంటి అడుగు పెట్టావు, ఇక చూడు మా ఇల్లు దీవించబడింది అన్నాడు ఆయన. ఒకప్పుడు ఏమంటే గోత్రంలో నేను చివరి వాడిని, నన్ను అసలు నేనేంటి రాజు ఏంటయ్యా, ఆ చేపలు మడడానికి పనికిరాను నేనేంటయ్యా అన్నటోడు ఈరోజు సమయంలో చేయంటే ఏంటి సంగతులు అంటే, అబ్బా ఎక్కడికి పోయిన దేవుడు నాకేమిస్తున్నాడు? విజయాన్ని ఇస్తున్నాడయ్యా, నాకేం తిరిగి లేదు, దిగులు లేని కూడు. అబ్బో నాకేమయ్యా అన్నాడు. అవునా, అయితే ఇప్పుడే నీకు ఒక బాధ్యత వచ్చింది. ఇప్పుడు దాకా పిల్లడివే, ఇప్పుడు నువ్వేం కావాలా? పిల్ల శాస్త్రాలే చేశాడు మన సౌలు. సంవత్సరాలు ఏలాడు, డబ్బులు బాగా ఇచ్చాడు దేవుడు. అదిగో అమాలేకుల కాడికి వెళ్ళు, పిల్లలాగా మళ్ళా వాటి మేసుకుని పాకులాడకు, మొత్తం చంపేసి రా, ఇది నీ బాధ్యత. ఈయన పోయాడు, ఏం చేశాడు? పాస్టర్ గారు మర్చిపోయినట్టున్నారు. పాస్టర్ గారికి బాధ్యత చేస్తారు ఇప్పుడు సంఘాలు. మర్చిపోయాడు పాస్టర్ గారు అండి, పాస్టర్ మర్చిపోడండి. కానీ మనోడు ఏం చేశాడు? వెళ్ళి అర్రే ఏ యుద్ధంకి వెళ్ళినా కూడా ఇంత మంచి సంపద, ఇంత మంచి వాళ్ళు, మనకి ఇంత మంచి బలాజులు ఎక్కడ కనపడలేదే, ఇలాంటి వాళ్ళు చంపిమన్నాడు పాస్టర్. తెలియక చెప్పుంటాడు ఆయన, పెద్దడు కదా, వయసు మీ పైన పడింది కదా, ఆయనకి తెలిసి ఉండదు. ఆయన మనకెందుకు, మనకు కాదు, మనకైతే పాపం, దేవుడికి. దేనికే? మళ్ళీ దేవుడిని అడ్డం పెట్టుకోను. మనం చేసే ప్రతి తప్పుకే అర్థం ఎవరిని పెట్టుకుంటాం? జాగ్రత్త, తాట తీస్తాడు ఆయన. మన దేవుడు భయంకరమైన దేవుడు, కృప కలిగిన వాడే, ప్రేమ కలిగిన వాడే, అదే స్థితిలో ప్రతి దినము కోపపడువాడు ఆయన. ఒకరోజు కూడా గ్యాప్ ఇయ్యడు నీకు, ప్రతి దినము కోపపడతాడు ఆయన ఈ విషయంలో. అనుకున్నా మనకు కాదు, దేవుడికే అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అవి ఏముందిలే, ఎన్ని దేశాల్లో మనం కొట్టుకొని తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు ఏమలా మెచ్చుకున్నాడు. ఇంకా మా పాస్టర్ గారు ఫ్రిడ్జ్ కొన్నప్పుడు శభాషమ్మా దేవుడిని దీవించలుగా అన్నాడు. పాస్టర్ గారు ఈరోజు మా కూతురు పెళ్ళి, అబ్బా దేవుడిని బహుగా దీవించాడమ్మా. పాస్టర్ గారు మొన్నే కొత్త స్కూటర్ కొన్నాం, అబ్బా దేవుడిని బలపరచునుగా. అబ్బా మా పాస్టర్ గారు ఎన్ని కొన్నా అంటున్నాడు. ఈసారి మళ్ళీ కారు కొందా ఏమంటాడు? దౌర్భాగ్యురాలా, నాశనం అయిపోతావు, రేపు సువార్త అంటే ఏం కానికీయకుండా కారు కొంటావా నువ్వు? ఇదే ప్రార్థన నీ కోసం చేసేది పాస్టర్. ఎప్పుడు సంపాదించుకోవాలో అప్పుడే సంపాదించుకో, ఎప్పుడు ఖర్చు పెట్టాలో అప్పుడు ఖర్చు పెట్టు.
నువ్వు సంపాదించేది ఖర్చు పెట్టడానికి, దాచిపెట్టుకోవడానికి కాదు. బాధ్యత ఉంటే ఖర్చు పెడతావు. నువ్వు పసిబిడ్డవాడు అయితే దోచుకుంటూనే ఉంటావు. ఈ సౌలు అలాగే అప్పటి వరకు దోచుకుంటూనే ఉన్నాడు. ఏమైనా అన్నాడా యేసయ్య? ఏమైనా తిట్టాడా? శబాష్, వెరీ గుడ్, దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడా? హ్యాపీగా ఉండు, నువ్వు హ్యాపీగా తిని హ్యాపీగా బలిసిన తర్వాత నువ్వేం చేయాలా? పని చేయడానికి నేను దినమనేది కొవ్వుబట్టి కొట్టుకుంటావని కాదు. కొవ్వుబడితే మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? ఆపరేషన్ చేయాలి వల్ల. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తవ పరిస్థితి అదే అయింది. మనం సంపాదించబడుతున్నాం, దీవించబడుతున్నాం, కానీ దేవుని కొరకు ఎంత వాడబడుతున్నాం? దేవుడు చూస్తున్నాడు ఈ జీవితాన్ని. జ్ఞాపకం చేసుకోండి. సౌలు తీసుకొస్తే ప్రభు అన్నాడు, నీ సింహాసనం నీకు ఉండదు, దరిద్ర స్థితిలోకి వెళ్ళిపోతావు అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలు చూడండి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకో. ఈ భూమి మీద గొప్పవాడు ఎవరో తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? నాకు ఆయన అంటే భలే ఇష్టం. ఈ భూమి మీదే గొప్పోడు ఆయన. చెప్పగలరా ఎవరైనా? చూడండి, మత్తయి సువార్త 11:11 స్త్రీ కనిన వారిలో బాప్తీసం అంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా పుట్టనే లేదు. అంటే ఇప్పటి వరకు ఎంతమంది భూమి మీదకి వచ్చారు వాళ్ళందరికంటే ఎవరిచ్చింది స్టేట్మెంట్? వాళ్ళు కాదు, భక్తులు కాదు ఇచ్చిన స్టేట్మెంటే దేవుడే ఇచ్చాడు. ఇంత గొప్పోడని. ఆయన చేసే పని ఏందో తెలుసా? మెడకు తోలు దట్టి కట్టుకుంటాడు, మిడతలు దీన్ని బతుకుతాడు. ఈయన పేదరికంలో వచ్చినాడు కాదు, ఈయన యాజకుని కుమారుడు. యాజకుని కుమారుడు అంటే బలిసినుడు, బాగా డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇజ్రాయెల్ అంతా డబ్బు తీసుకొచ్చి యాజకులకే ఇస్తారు. కానీ ఇవన్నీ వదిలిపెట్టి ఆయన ఏం చేశాడు? ప్రభు కొరకు ఖర్చు అయిపోలా. వాడిపోకముందు నన్ను వాడుకో ప్రభు అంటే వెళ్ళిపోయాడు అడవుల్లోకి. అనేక మందికి దేవుని స్వార్థ ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. ఆయన చేస్తున్న ప్రతి పని దేవుడు చూడాలి. అప్పుడు అంటాడు దేవుడు, నువ్వు ఈ లోకంలో గొప్పదని, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావని. ప్రేమ దేవుని బిడ్డలరా, చాలామంది అంటారు చాలా దూరం పోతున్నారు కదనని. అసలు ఏసైకి దూరం అయిపోతున్నాం, అది భయపడతాం. బీహార్ కాదు కదా, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా నాకు దగ్గరే. అది ఒకటే నాకు దూరం. ఏదది? ఏసైతో సహవాసం. అది దగ్గర కావడానికి ఇదంతా ఆయనతో దగ్గర కావడానికి. ఎప్పుడన్నా సాలి రారా అంటాడేమో ఆశ, కానీ ఆయన పిలవట్ల. ఏదంటే ఇంకా పని ఉంది, చేసి రారా అంటున్నాడు. సావడానికి నేను సిద్ధమే, సంపడానికి ఆయన సిద్ధంగా లేడు. ఇంకా అర్థమవుతుందా? ప్రభు నేను చచ్చిపోతా, అది ఉరేసుకొని చావరా, వరి పోరా సైతానా, నువ్వు చావమంటే నేను చావను, ఆయన పిలిస్తే నేను పోతా. కష్టం వచ్చింది చచ్చిపోవడం కాదు, ప్రభు కొరకు చనిపోవాలి. నేను కూడా సావడానికి సిద్ధమేనండి, ఎందుకంటే అప్పులలో అందరూ ఇంటి చుట్టూ వచ్చేసారు. ప్రేమ దేవుడి దీనికి కాదు చావాల్సింది. నువ్వు బ్రతికి జయించి ఒక్కప్పు కూడా భూమి మీద కూడా నీ కాడ ఉన్నవారు రుణగ్రస్తుడివే. అందుకే ఏ విషయంలో మీరు అప్పు ఉండకూడదు అని బైబిల్ వాక్యంలో స్పష్టంగా చెప్పాడు. ప్రభు కొరకు చనిపోవడానికి నువ్వు సిద్ధపడాలంటే నువ్వు అమ్మాలి, ఖర్చు అవ్వాలి, దేవుని కొరకు వాడబడాలి. అప్పుడు ఆయన దగ్గర అవుతావు. మనందరినీ పిలిచిన పిలుపు ఒక్కటే, మనందరినీ పిలిచిన ఉద్దేశం ఒక్కటే. మనందరం కూర్చొని ఇక్కడ ఉన్నామంటే మనందరి యొక్క గురి ఒక్కటే. 1 పేతురు పత్రిక 2:9. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు చీకటిలో నుండి, చీకటిలో ఉన్న నన్ను మామూలు వెలుగు కాదండి ఇది. లోకంలో వచ్చే బార్లైట్ వెలుగు లేకపోతే సూర్యుడి వెలుగు కాదు ఇది. ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగు చూస్తేనే కళ్ళు పోతాయి. కావాలంటే మనం పౌలుని అడిగితే చెప్తాడు, ఒక వెలుగును చూచి తిని నా కళ్ళు అప్పుడే కనబడకుండా పోయినాయి. ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నవాని, ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నవాడు పిలిచాడు నిన్ను. దేనికే? రామ్మా, కూర్చోమ్మని, అప్పులు తీరుస్తానమ్మా, నీకు బిడ్డలు లేకపోతే బిడ్డల్ని ఇస్తానమ్మా, నువ్వు పసిబిడ్డవు కాబట్టి నీకేం కావాలి ఇచ్చి ధైర్యంగా కూడా నేనున్నాగా అని చెప్పడానికి ఇస్తాడు ఇవన్నీ. అంతేగాని నువ్వు అయ్యా అనిపించుకుని కూర్చో, నేను ఇస్తా ఉంటాను, నువ్వు తింటా ఉండు, నేను ఇస్తా ఉంటాను, నువ్వు తింటా ఉంటాను అని కాదు. నేనున్నాను, నీ ₹1,00,000 నేనున్నా, నీకేం భయపడకు, నీకు ఇంట్లో జరగట్లా, ఏం భయపడకు, నేనున్నా, నీకెందుకు, నువ్వు చింతబడకు, నీ చింత యావత్తు నా మీదే, నేను భరిస్తా నీ చింత అన్నాడా లేదా? భరిస్తున్నా లేదా? ఇప్పటి వరకు మనకున్న ప్రతి సమస్య ఆయనకే కదా ఆధారం.
చాలామంది అంటారు స్త్రీలు, చాలామంది చెప్తుంటారు, నేను చాలా సాక్ష్యాలు వింటాను. ఏమంటారంటే, ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతికున్నానంటే ఆ ప్రభు కృపయ్య. నిజమే, ఆయనని దీవిస్తున్నాడు, ఆయనని అండగా ఉన్నాడు, ఆయనకి ధైర్యంగా ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరిచింది ఆయన కొరకు బ్రతుకుతావని. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చింది, వెలుగులోనే ఉంటావని కాదు, చీకట్లో ఉన్న వాళ్ళని పోయి తీసుకొస్తావని. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన వెలుగు అని పిలిచిన వాని గుణాతిశయములను, ఆయన గొప్పతనాన్ని ప్రచురము చేయు నిమిత్తము. ఈరోజు చాలామంది క్రైస్తవులు చెప్పాలంటే బాధేస్తుందండి. దైవసేవకులు మహా గొప్ప వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎవరెవరు దేవతల గురించి ఎత్తుతారు, ఎవరెవరు దేవుళ్ళ గురించి ఎత్తుతారు. అవసరమా అండి మనకు? మనకు తెలియని దేవుళ్ళ, మనం పూజించని దేవతల, వాటి జోలికి మళ్ళా మనం ఎందుకండి వెళ్ళడం? అంటే ఎతికే దారి మనం వాళ్ళకి సరిగ్గా చూపించలేకపోతున్నాం. మేము క్రైస్తవుని, సైతానా బొట్టు పెట్టుకొని చర్చకు వస్తావు నువ్వు, సైతానా. మొన్న నేను చూసిన గుడికాడ ప్రసాదం తింటే నేను పుట్టపత్తికి పోయి తిని వచ్చినానే. పుట్టపత్తికి పోయినా, సువారు చెప్తాను. పుట్టపత్తిలో, ఆ పుట్టపత్తిలో నుంచి వచ్చేసారు, ఒక టీం వచ్చేసారు తెల్లగొడ్డలు వేసుకొని. వాళ్ళంతా మన కాపీ, ఫుల్ కాపీ, మొత్తం రెఫరెన్స్లు మాత్రమే ఉండవు, మొత్తం బైబిల్ వాక్యాలే. ఆడి కాపీ కొడితే ఆడి కాపీకి వీళ్ళు చేస్తున్నారు ఆ పని. మీరు కాదయ్యా నిజమైన క్రైస్తవులు మేమన్నాడు. ఆహా అవునా, సరే ఏం సంగతి చెప్పాను. మీరు మాకు నచ్చంది ఏంటంటే ఇది అని అన్నాడు. సరే ఆ గోడ మీద ఉంది కదా మాట, ఎక్కడుందో చెప్తావానన్నా. ఎక్కడుందండి? మా బాబు చెప్పాడు, యా గ్రంథంలో నుంచి చెప్పు, ఎక్కడుంది ఆ గ్రంథం చూపిస్తా. మా తెలియదయ్యని నేను చూపిస్తా, తెలుసుకుంటావా? మేము పెట్టింది నువ్వు తింటా, కడుపుండే తినడానికి అనన్నా. అదేంది అది, మేము పెట్టింది మీరు తినరు కదా అన్నాడు. మనుషులు పెట్టింది తినకపోతే ఇంకెవరు పెట్టి దెయ్యాలు పెట్టి తింటావా? పెట్టా తింటానన్న. పెట్టాడు, తిన్నా, చదువు వాక్యం చదువు అన్న. ప్రేమ దేవుని బిడ్డలారా, తిండి విషయంలో, చేసే పని విషయాల్లో ఇవన్నీ మనుషులు పెట్టుకునే సాంప్రదాయాలు. కారణం ఏంటంటే భక్తి జీవితంలో ఎదగాలని, అంతే, ఇంకేంలే. కాబట్టి మన భక్తి దేవుని కొరకైన వెలుగుని గురించే ఉండాలి, కానీ ఈ లోక సంబంధమైన దేవతల గురించి, విగ్రహాల గురించి మనకు అవసరమే లేదు. సువార్త అంటే ఈ లోకంలో ఉన్న వాటి గురించి చెప్పడం కాదు, దేవుని గురించి చెప్పడం. దేవుని వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు గురించి బోధించడం. ఓ దేవతల గురించి నాకు ఇంత తెలుసు, ఎన్ని అవసరం లేదు. అందుకే అపోస్తలుడు పౌలుడు, ధర్మశాస్త్రం అంతయు నాకు తెలిసినా నేను మాత్రం సిలువ వేయబడిన క్రీస్తుని, పునరుద్ధరుడైన క్రీస్తుని నేను ప్రకటించుచున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం యేసయ్యను ప్రకటిద్దాం, యేసయ్య కొరకు జీవిద్దాం, యేసయ్య కార్యాలను ముందుకెళ్దాం.